దీక్షిత్ ట్రావెల్ ఛానల్ చూస్తున్న మిత్రులందరికీ శుభాభివందనాలు. మిత్రులారా, మేము ఇప్పుడు నేపాల్లోని జనకపూర్ ధామ్లో ఉన్నాము. ఇది మేము స్టే చేసిన హోటల్ శుభం. రాత్రి 11 గంటలకు కాట్మాండు నుండి ఇక్కడ చేరుకున్నాము. ఇది గిరిజాపత్ మురళీ చౌక్లో ఉన్నది. చాలా కంఫర్ట్గా ఉన్నది. అందరం ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ చేస్తున్నాము. జనకపూర్ సీతాదేవి పుట్టిన ప్రదేశం. చాలా పురాతన నగరం. మిథిలా నగరానికి రాజధాని. చెరువుల నగరంగా ప్రసిద్ధి. దాదాపు 75 చెరువులు ఉన్నాయట జనకపూర్లో. అందరం టిఫిన్ చేసి ఆటోలు మాట్లాడుకొని బయలుదేరాము జనకపూర్లో చూడవలసిన ప్రదేశాలు చూడటానికి. ముందుగా ధనుష్కుండ్ చేరుకున్నాము. ఇక్కడ ప్రసిద్ధ పురుషోత్తమ మందిరం ఉన్నది. ధనుష్కుండ్ ప్రత్యేకత ఏమిటంటే, ధనుష్కొండ సీతా స్వయంవరం సమయంలో శ్రీరాముడు విరిచిన శివధనస్సు 3 భాగాలు అయిందని, అందులో ఒక భాగం ఈ చెరువు ఉన్న ప్రదేశంలో పడిందని చరిత్ర. అందుకే ఈ ప్రదేశాన్ని ధనుష్కుండ్ అంటారు. ఇక్కడ ముద్ద మనోహరంగా ఉన్న సీతారామచంద్రమూర్తిని, ఇతర దేవతామూర్తులను దర్శనం చేసుకున్నాము. ధనుష్కుండ్ అంట. ధనుష్కుండ్ నుండి గంగాసాగర్ చూడటానికి బయలుదేరాము. తలాబుల్ నగరం. ఇదే గంగాసాగర్ పశ్చిమ తీరం. జనకపూర్లో చాలా పురాతనమైనది, ప్రసిద్ధి చెందినది. ఈ గంగాసాగర్లో గంగానది జలాలు ప్రవహిస్తాయని నమ్మకం. ఈ ప్లేస్ని స్వర్గదార్ గంగాసాగర్ అంటారు. ఇక్కడ నుంచి స్వర్గానికి మోక్ష ద్వారము అని. శ్రీ బాబా భూతనాథ మందిరం. ఇక్కడ ఉన్న భూతనాథుడు పరమశివుడు. భూతనాథుడు మృత్యువు పునర్జన్మకారకుడు కాబట్టి ఇక్కడ జరిపే అంత్యక్రియల ద్వారా గతించిన వారు స్వర్గానికి వెళ్తారని నమ్మకం. జనక మహారాజు అంత్యక్రియలు ఇక్కడ నిర్వహించారట. శ్రీ బాబా భూతనాథ్. ఎంత అందంగా ఉన్నాడు. శ్రీ బాబా దర్శనం చేసుకొని గంగాహారతి ప్రదేశానికి బయలుదేరాము. ఇది స్వర్గదారికి తూర్పు వైపున ఉన్నది. ఇక్కడ
గంగా హారతి ప్రవేశ ద్వారం దగ్గరకు వచ్చాము. రైట్ రైట్ ఇటు వచ్చి గంగా హారతి ప్రవేశ ద్వారం. ఇదే గంగా సాగర్. ఎంత బ్యూటిఫుల్గా నిర్మించారో చూడండి. ఇక్కడ ప్రతినిత్యం సాయంత్రం 7 గంటలకు గంగామాతకు హారతనిస్తారు. పురాణ కథనం ప్రకారం జనక మహారాజు శివధనస్సు కొరకు పూజ చేస్తున్నప్పుడు మహాశివుడు ఆకాశం నుంచి గంగను వదిలాడని, ఆ ఆకాశ గంగే ఈ గంగా సాగర్ అని. ఇందులో ప్రతినిత్యం పవిత్ర స్నానాలు చేస్తారు. గంగా హారతి. ఇది మహాశివుని సన్నిధి. గంగా హారతి ప్రదేశాన్ని దర్శించుకొని బయలుదేరాము శ్రీ రాజాదేవి శక్తిపీఠం చూడటానికి. జనకపూర్ చాలా పురాతనమైన నగరం. దారి మధ్యలో రంగభూమి అనే ప్రదేశంలో సిద్ధ సంకట మోచన హనుమాన్ ఆలయం ఉన్నది. చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం శ్రీ ఆంజనేయ స్వామి వారిది. మన కష్టాన్ని తీర్చే హనుమాన్ ఇక్కడ సింధూర వర్ణంలో మనకి దర్శనమిస్తారు. శ్రీ హనుమాన్ దర్శనం అనంతరం బయలుదేరాము. మనం చూస్తున్న ప్రదేశాలు అన్నీ దగ్గరగానే ఉన్నాయి. ఆటో వాళ్ళు అన్నీ కూడా మనకు వరుస క్రమంలో చూపిస్తారు. శ్రీ రాజాదేవి శక్తిపీఠం దగ్గరకు వచ్చాము. ప్రధాన ప్రవేశ ద్వారం. ఇక్కడ అమ్మవారు శ్రీ జనక మహారాజ్ కులదేవత. ప్రతినిత్యం రద్దీగా ఉంటుంది. మిథులానగర చక్రవర్తి శ్రీ జనక మహారాజు గారు ప్రతినిత్యం అమ్మవారిని పూజించేవారట. రాజాదేవి మందిర్. రాజ్దేవి మందిరం ప్రధాన ప్రవేశం. చాలా పురాతనమైనది అమ్మవారి ఆలయం. చాలా శక్తివంతమైన మహిమాన్విత శక్తిపీఠం. అద్భుతమైన నేపాల్ నిర్మాణ శైలిలో ఉంది చూడండి.
అమ్మవారు సింహవాహిని కాబట్టి ఇక్కడ 2 లోహపు సింహాలు ఉన్నాయి చూడండి. ఏముంది అమ్మవారు ఈ లోపల ఉన్నారు. ధానత శ్రీ రాజ్దేవి శక్తిపీఠం. అమ్మవారి దివ్యమంగళ స్వరూపం దర్శనం చేసుకుని పక్కనే ఉన్న సీతారామచంద్రమూర్తిని చూద్దాం. ఇదిగో ఈ ఆలయం సీతారామచంద్రమూర్తికి అంకితం చేయబడింది. రాజా అమర్ సింగ్ దాఫా ఈ ఆలయాన్ని నిర్మించారు. నేపాలీ పగోడా పద్ధతిలో నిర్మించారు. అద్భుతమైన ఆర్కిటెక్చర్. సీతారామ కళ్యాణం జరిగిన తర్వాత సీతారామచంద్రులు ఇక్కడే కొంతకాలం గడిపారట. ఇక్కడి నుండే సీతారామచంద్రమూర్తి అయోధ్యకి వెళ్ళారట. స్వామివారి నయన మనోహరంగా మనకి దర్శనమిస్తారు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసి రఘునాథాయ నాథాయ సీతాయ పతే నమః. స్వామివారికి ఎదురుగా రామభక్త హనుమాన్ మందిరం ఉన్నది. మిత్రులారా, నెక్స్ట్ వీడియోలో జనక మహల్ సీతా వివాహ మండపం మ్యూజియం విశేషాలను తెలియచేస్తాను. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ప్రోత్సహించండి. ధన్యవాదాలు.